పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం తపస్సు కాలాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ తపస్సు కాలాన్ని మనం విభూతి బుధవారముతో ప్రారంభిస్తున్నాము. ఈ విభూతి బుధవారం రోజున ప్రతి విశ్వాసి తన నుదుటి మీద లేదా తన శిరస్సు మీద విభూతిని శిలువ ఆకారములో స్వీకరిస్తాడు. గురువు ప్రతి విశ్వాసి నుదుటి మీద లేక శిరస్సు మీద విభూతిని శిలువ ఆకారములో ముద్రిస్తాడు. అయితే ఎందుకని గురువు విభూతిని శిలువ ఆకారములో ప్రతి శిరస్సు పైన, ప్రతి విశ్వాసి శిరస్సు పైన ముద్రిస్తాడు అంటే, లేదా ఎందుకని ప్రతి విశ్వాసి విభూతిని ఈ విభూతి బుధవారం రోజున శిలువ ఆకారములో స్వీకరిస్తాడు అని అంటే, దీనికి 4 కారణాలు మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1, మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడితిమి అని చెప్పటానికి గుర్తుగా ప్రతి విశ్వాసి తన నుదుటి మీద విభూతిని శిలువ ఆకారములో స్వీకరిస్తాడు. గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19వ వచనములో పునీత పౌలు గారు ఇలా అంటున్నాడు: నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడితిని అని. ప్రతి విశ్వాసి కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి. కనుక నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడితిని అని చెప్పటానికి ప్రతి విశ్వాసి ఈ విభూతి బుధవారం రోజున విభూతిని తన నుడితి మీద సిలువ ఆకారములో స్వీకరిస్తాడు. నెంబర్ 2, నేను క్రీస్తుకు చెందినవాడను అని చెప్పటానికి ప్రతి విశ్వాసి ఈ విభూతి బుధవారం రోజున తన నుదుటి మీద విభూతిని శిలువ ఆకారములో స్వీకరిస్తాడు. ఉదాహరణకు, స్కూలు పిల్లలు కానీ, స్కూలులో పనిచేసేటువంటి టీచర్లు కానీ, లేదా ఏదో ఒక కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఆ కంపెనీకి లేదా ఆ స్కూల్కి చెందినటువంటి బ్యాడ్జిని వారి మెడలో ధరిస్తారు. ఎందుకు ధరిస్తారంటే, మేము ఫలానా స్కూల్కి చెందిన వారము అని చెప్పటానికి, మేము ఫలానా కంపెనీకి చెందిన వారు అని చెప్పటానికి వారు ధరిస్తారు. ఆ బ్యాడ్జీని ధరించడంలో ఆ స్కూల్ పిల్లలు కానీ, టీచర్లు కానీ, లేక ఉద్యోగులు కానీ సిగ్గుపడరు. అలాగే ప్రతి విశ్వాసి కూడా తన నుదుటి మీద ఈ విభూతిని శిలువ ఆకారములో ఎందుకు ధరిస్తారంటే, మేము క్రీస్తుకు చెందిన వారము, ఈ భూలోకానికి మా కొరకు వచ్చి, మా కొరకు శ్రమలు అనుభవించి, మా కొరకు మరణించి, 3వ రోజున ఉత్థానమైనటువంటి యేసుక్రీస్తుకి మేము చెందిన వారము. కనుక ఆయనకు చెందిన వారము కాబట్టి ఆయనకు చెందిన వారమని చెప్పడానికి గుర్తుగా ఉన్న ఈ విభూతిని మా శిరస్సు మీద లేదా నుదుటి మీద ధరించటానికి మేము ఎన్నడూ సిగ్గుపడము అని చెప్పటానికి ఇలా ధరిస్తారు. నెంబర్ 3, పాపము కొరకు పశ్చాత్తాపపడుతున్నాము అని చెప్పటానికి ప్రతి విశ్వాసి
తన నుదుటి మీద విభూతిని శిలువ ఆకారంలో ధరిస్తాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు తన ప్రజల నుదుటి మీద ఒక ముద్ర వేయమని అంటున్నాడు. హెసికేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో ప్రభువు అంటున్నాడు, తమ పాపము కొరకు పశ్చాత్తాపపడు ప్రతి వ్యక్తి యొక్క నుదుటి మీద ఒక ముద్ర వేయుము అని. అందుకనే ఈ తపస్సు కాలములో చేసినటువంటి పాపాల కొరకు పశ్చాత్తాపడుతున్నాము అని చెప్పటానికి గుర్తుగా వారి నుదుటి మీద సిలువను విభూతి రూపములో ఒక గుర్తుగా ధరిస్తున్నారు. నెంబర్ 4, ప్రతి విశ్వాసి తమ నుదుటి మీద విభూతిని సిలువ ఆకారములో మేము క్రీస్తుకు సాక్ష్యమిస్తున్నాము, మేము క్రీస్తుకు సాక్షులము అని చెప్పటానికి గుర్తుగా వారు ఈ విభూతిని వారి నుదుటి మీద ధరిస్తూ ఉన్నారు సిలువాకారంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ప్రభువు అంటున్నాడు, మీ సత్కార్యములను ఇతరుల ఎదుట ప్రకాశింపనిండు అని. అందుకని మేము క్రీస్తుకు సాక్షులం అని చెప్పటానికి గుర్తుగా ఈ విభూతిని సిలువాకారములో ప్రతి విశ్వాసి వారి నుదుటి మీద ధరిస్తున్నారు. ఈ విభూతికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ విభూతికి ఒక విశిష్టత ఉంది. ఈ విభూతికి ఉన్నటువంటి ఈ ప్రత్యేకతను, ఈ విశిష్టతను ఇప్పుడు 5 అంశాలుగా మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, విభూతి మన మరణాన్ని లేదా మన దుర్బలత్వాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో ప్రభువు అంటున్నాడు, నీవు మట్టి నుండి వచ్చితివి, మరలా నీవు మట్టిలోనే కలిసిపోతావు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము మట్టి నుండి వచ్చాం, మరలా మనం మట్టిలోనే కలిసిపోతాం. అయితే ఈ మధ్య ఉన్నటువంటి ఈ సమయంలో మనము మన విజయాలను చూచి కానీ, మనకున్నటువంటి డబ్బును చూచి కానీ, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను చూచి కానీ, మనకున్నటువంటి అధికారాన్ని చూచి కానీ మనము గర్వపడకూడదు. మనకు కలిగే విజయాలు చూచి, మనకున్నటువంటి డబ్బును చూచి ఇవి శాశ్వతం అని చెప్పేసి అనుకోకూడదు. ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు. చివరికి మనం కూడా శాశ్వతం కాదు. అందుకని ఈ విభూతి మన మరణాన్ని, మన దుర్బలత్వాన్ని గుర్తు చేస్తూ ఉంది. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 14వ వచనములో యాకోబు గారు ఇలా అంటున్నారు, మీరు ఈ క్షణమున ఉండి మరో క్షణములో అదృశ్యమయ్యేటువంటి, కనుమరుగయ్యేటువంటి పొగమంచు వంటి వారు అని. మనం పొగమంచు వంటి వారం. మనం ఎవ్వరం కూడా శాశ్వతం కాదు. ఉపదేశకుడు గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనములో ఇలా అంటూ ఉన్నాడు, మీరు మట్టి నుండి వచ్చి తిరిగి చివరికి మరలా మీరు మట్టిలోనే కలిసిపోతారు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, గట్టి పునాదు లేని అందమైన సుందరమైన గృహాన్ని మీరు ఒక్కసారి గమనించండి. ఆ ఇల్లు అందంగా ఉండవచ్చేమో, సుందరంగా ఉండొచ్చేమో, ఆకర్షణీయంగా ఉండొచ్చేమో, అందరూ మెచ్చుకోవచ్చేమో, కానీ ఆ ఇల్లుకి గట్టి పునాది లేదు. కాబట్టి వర్షం వచ్చినప్పుడు, పెనుగాలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు నేలమట్టమవుతుంది. మన విషయం కూడా అంతే. మనము కానీ దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకం ఉన్నటువంటి వ్యక్తుల మీద, వస్తువుల మీద ఆధారపడి మనమే శాశ్వతం అనుకున్నట్లయితే మన జీవితం కూడా ఇలాగే
ఏదో ఒక రోజున కనుమరుగవుతుంది. మన జీవితం శాశ్వతం కాదు. నెంబర్ 2, విభూతి పశ్చాత్తాపానికి గుర్తు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, బైబిల్ గ్రంథములో పాపము చేసినటువంటి ప్రజలు తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి మరలా దేవుని వద్దకు తిరిగి రావటానికి బూడిద కుప్పలపై కూర్చుండేవారు, లేదా బూడిదను వారి తలపైన పోసుకునేవారు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో నినివే రాజు తన పశ్చాత్తాపాన్ని సూచించడానికి గుర్తుగా తన రాజదుస్తులను తీసివేసి దుఃఖిస్తూ గోనెను ధరించి బూడిదపై కూర్చున్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనములో యోబు అంటున్నాడు, నేను పలికినటువంటి పలుకులకు నేను సిగ్గుపడుచున్నాను. బూడిదను దుమ్మును నాపై చల్లుకుని నేను పశ్చాత్తాపడుచున్నాను అని యోబు అన్నాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనములో దానియేలు ప్రజలు చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపపడుతూ క్షమించమని ప్రార్థన చేస్తూ గోనె దాల్చి బూడిదపై కూర్చుండి ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, బాగా దుమ్ముతో పేరుకుపోయినటువంటి అద్దాన్ని ఒకసారి గమనించండి. దుమ్ముతో పేరుకుపోయినటువంటి అద్దములో మనం చూచినప్పుడు ఆ దుమ్ము మన ముఖ ప్రతిబింబాన్ని మనము చూడకుండా అది కప్పిపుచ్చేస్తుంది. అయితే మన ప్రతిబింబాన్ని ఆ అద్దములో మనం చూడాలంటే ఆ అద్దాన్ని మనము నీటితో కానీ వేరే క్షార పదార్థాలతో కానీ దాన్ని శుభ్రం చేయాలి. అట్లే మన హృదయానికి అంటినటువంటి ఆ పాపపు మలినాను తొలగించటానికి పశ్చాత్తాపపడుతూ మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. అందుకే విభూతి పశ్చాత్తాపానికి గుర్తు. నెంబర్ 3, విభూతి వినయానికి గుర్తు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో అబ్రహాము ఇలా అంటున్నాడు, ప్రభు, నేను ధూళి వంటి వాడనే, మట్టి వంటి వాడనే, ఆయనను సాహసించి దేవుడు వారితో మాట్లాడుచున్నాను అని. అబ్రహాము తన వినయాన్ని ప్రదర్శిస్తూ తనను తాను ధూళిగా, బూడిదగా ఆయన పోల్చుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ఈ తపస్సు కాలంలో మనము కూడా ఇతరుల ఎదుట, దేవుని ఎదుట వినయము కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన చదువును చూచి కానీ, మన సంపాదన చూచి కానీ, మనకున్న పేరు ప్రఖ్యాత చూచి కానీ, మనకున్నటువంటి అధికారాన్ని చూచి కానీ గర్వపడకూడదు, అహంకారంతో జీవించకూడదు, మన కన్నులు నెత్తికెక్కకూడదు. దేవుని ఎదుట, ఇతరుల ఎదుట వినయము కలిగి జీవించాలని ఈ విభూతి మనకి గుర్తు చేస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనము నుంచి 23వ వచనం వరకు మనం చదివినట్లయితే సౌలు తన అహంకారం వలన దేవుని అనుగ్రహాన్ని కోల్పోయాడు. మనము కూడా అహంకారుగా జీవిస్తే దేవుని అనుగ్రహాన్ని కోల్పోతాం. కనుక వినయంతో జీవించాలని ఈ విభూతి మనకి గుర్తు చేస్తూ ఉంది. నెంబర్ 4, విభూతి మన ఆంతరంగిక శుద్ధికి అది గుర్తు. ఉదాహరణకు, పిడకలను కాల్చిన తర్వాత కచ్చిక ఏర్పడుతుంది. ఆ కచ్చికతో పండ్లను తోముకున్నప్పుడు పండ్లకు ఉన్నటువంటి పాచిపోయి ఆ పండ్లు శుద్ధీకరించబడతాయి. అలాగే విభూతి ఆంతరంగిక శుద్ధికి గురుతుగా ఉంది. కట్టెలు కాలిన తర్వాత
బూడిద ఏర్పడుతుంది. ఆ బూడిదతో వంట పాత్రలను కడిగినప్పుడు ఆ వంట పాత్రలు శుద్ధిని పొందుతాయి, శుభ్రంగా అవుతాయి. అలాగే విభూతి మన ఆంతరంగిక శుద్ధిని గుర్తు చేస్తూ ఉంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుంచి 7వ వచనం వరకు మనం చదివినప్పుడు, నిప్పు కణికతో యెషయా ప్రవక్త యొక్క పెదాలను తాకినప్పుడు అతడు శుద్ధీకరించబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే ప్రభువు ఇలా అంటున్నాడు, మీరు మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయములు చేసుకొనుడు అని. అనగా ప్రభువు కోరుకునేది మన ఆంతరంగిక శుద్ధి. నెంబర్ 5, విభూతి మన హృదయ వేదనకు, విచారానికి గుర్తు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో తన హృదయ వేదనను వ్యక్తం చేస్తూ, విచారాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలందరి తరపున దానియేలు బూడిద కుప్పపై కూర్చుండి దేవుని ప్రార్థన చేశాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనములో మనం వింటున్న విభూతి హృదయ వేదనకు, మనం చేసినటువంటి తప్పిదాలకు మనం వ్యక్తం చేసే విచారానికి గుర్తు అని. కనుక ప్రియ సహోదరి సహోదరా, ఈ విభూతి బుధవారం రోజున మనం ధరిస్తూ ఉన్నటువంటి ఈ పవిత్ర విభూతికి ఉన్నటువంటి ఈ విశిష్టతను గ్రహించి భక్తి శ్రద్ధలతో ఈ విభూతిని మన యొక్క నుదుటి మీద శిలువ ఆకారములో ధరించి తపస్సు కాలములో ప్రవేశించి ఈ తపస్సు కాలాన్ని నిష్ఠగా జీవించి యేసు ప్రభుని మరణ పునరుత్థానాలలో మనం పాలు పంచుకుందాం. ఆ ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.